హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా రసగుల్లా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ముందుగా ఓ లీటర్ పాలను తీసుకొని బౌల్లో వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. పాలల్లో ఇంకా వాటర్ వేయకూడదు. పాలు బాగా మరుగుతున్న టైంలోనే వెనిగర్ని వాటర్లో మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా పాలల్లో వేసుకోవాలి. వెనిగర్కి బదులు చాలామంది నిమ్మరసం కూడా వేస్తుంటారు. నిమ్మరసం వేయడం వల్ల స్వీట్ అనేది పులుపుగా ఉండే అవకాశం ఉంటుంది. సో నేను అందుకోసమే వెనిగర్ని చూస్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ అవైలబుల్ లేదు అనుకుంటే నిమ్మరసాన్ని కూడా నీళ్ళల్లో కలుపుకొని కొంచెం కొంచెంగా వేసుకోవండి. డైరెక్ట్గా మాత్రం వేయొద్దు. వెనిగర్ వాటర్ వేసిన తర్వాత కాసేపు అలాగా కలుపుతూనే ఉండాలి. హైలోనే ఉంచుకోవాలి. హైలో పెట్టిన తర్వాత కూడా మనం పక్కనే ఉండాలి, ఎందుకంటే అడుగు పట్టే అవకాశం ఉంటుంది కదా. మనం వెనిగర్ వేసిన ఒక 5 మినిట్స్కే పాలు విరగడం అనేది స్టార్ట్ అవుతుంది. పాలు అనేవి విరిగిన వెంటనే స్టవ్ అసలు ఆఫ్ చేయకూడదు. కనీసం 10 to 15 మినిట్స్ అయినా స్టవ్ మీదే ఉంచేసేయాలి. ఇంకా పూర్తిగా వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది అనే టైంలోనే ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో ఫిల్టర్ పెట్టుకొని దాని మీద ఒక వైట్ క్లాత్ అనేది వేసేసుకొని మన విరిగిన పాలన్నీ కూడా అందులోని వేసేసుకోవాలి. అందులో పోసుకొని వాటర్ అంతా సపరేట్ చేసుకున్న తర్వాత కాసేపు చల్లారిన తర్వాత మళ్ళీ మనం నార్మల్ వాటర్ని కూడా వేసుకొని స్క్వీజ్ చేసేసుకోవాలి. ఇక అందులో వాటర్ అస్సలు లేకుండా వాటర్ అంతా సపరేట్ చేసేసుకొని బాగా స్క్వీజ్ చేసేసుకోవాలి. ఇంకా వాటర్ని అంతా సపరేట్ చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని అంతటినీ ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న ఆ మిశ్రమాన్ని ఎంత వీలైతే అంతవరకు మనం స్మాష్ చేసుకోవాలి. చపాతీ పిండిని ఎలా ఒత్తుకుంటామో అచ్చం అలానే స్మాష్ చేసుకోవాలి. ఇందులో ఇంకా ఎలాంటి పౌడర్స్ కానీ మిల్క్ పౌడర్ కానీ పాలను కానీ యూజ్ చేయకూడదు. చాలామంది ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మైదా పిండి కానీ వేరే ఏదైనా పౌడర్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు. అలా ఏమైనా వేయడం వల్ల స్వీట్ అనేది తినేటప్పుడు స్మూత్గా ఉండదు. మనం ఇలా వీలైనంత వరకు కలుపుకొని ప్లేట్లో పెట్టుకొని వైట్ క్లాత్ అనేది కప్పేసుకోవాలి. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఏ షేప్లో అయితే రసగుల్లా చేసుకుంటామో ఆ షేప్లోని రౌండ్ చేసేసుకోవాలి. లేదు మేము ఇలా చేసేటప్పుడు మాకింత పర్ఫెక్ట్గా రాలేదు అని అస్సలు అనుకోకండి. మనం ఇలా రౌండ్స్ చేసేటప్పుడు నెయ్యిని అద్దుకుంటే చేతికి అంటుకోకుండా ఈజీగా రౌండ్ షేప్లో వచ్చేస్తాయి. నేనైతే ఈ స్వీట్ కోసం ఆవు పాలనే చూస్ చేసుకున్నాను. ఆవు పాలనే కాదు, మీరు ఏ పాలతోనైనా చేసుకోవచ్చు. కరెక్ట్గా నేను చెప్పేటట్టు చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. సమ్మర్ హాలిడేస్ కదా, సో మా పిల్లలు ఏ వెరైటీ ఆఫ్ స్వీట్ అలానే ఏ రెసిపీ అడిగినా సరే నేను ఇంట్లో చేసి పెడుతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా చెయ్యాలి అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం చేసినా సరే. ఇంకా రౌండ్స్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఒక బౌల్లోని షుగర్ వేసుకొని 1 కప్ షుగర్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసాను. మనం గులాబ్ జామ్కి ఏ రకంగా పాకం తీసుకుంటామో ఆ రకంగా తీసుకుంటే సరిపోతుంది. అలానే అందులో ఇలాచీ కూడా వేసుకున్నాను. ఇలాచీ వేసిన ఒక 4-5 మినిట్స్కి మనం రసగుల్లాస్ అన్నీ అందులో వేసేసుకోవాలి. అందులో వేసేసిన ఒక 4-5 మినిట్స్ తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు మనం చెక్ చేసుకోవాలి. పాకంలో వేసిన ఒక 10 నిమిషాలలోనే రసగుల్లా అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలానే నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.